పాపం ఎప్పుడు వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు. చేసింది అతను ఇంత అయితే చెప్పుకునేది ఇంత ఎక్కువ. బాలిక తండ్రి రమణ గారిని ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించను. నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో ఈ రోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు. మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటి ఆడుతున్న పక్కన నారాయణ స్వామి గారిని, అన్న మీ ఇద్దరు గుండెపైన చెయ్యేసుకొని భాస్కర్ రెడ్డి చేసింది తప్పా కాదని ఆలోచించండి. మనకు కూడా బిడ్డలు ఉన్నారు. ఒక బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసిన తప్పా కాదు మీ గుండెపైన చేసుకుని ఆలోచించండి. పోక్సో యాక్ట్ ప్రకారం సూడో కేసుగా పెట్టుకోవచ్చు, సుమోటోగా తీసుకోవచ్చు. మీకు నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా, 5వ తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా. మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా కానీ చూపించాలనుకుని చూపిస్తాను. చూడండి, మొత్తం వాయిస్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. ఏమనేది వాళ్ళ ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయన కోడలు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఎందుకు చెప్తాను, ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ద్వారా మాకంటే కూడా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా, నేనైనా ఆయనతో 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. నాకంటే మీకు ఎక్కువ తెలుసు. మీకు శిష్యుడని, మీకు వాళ్ళ ఇంట్లో తాతని, ఆదర్శులని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు. జిల్లాలో ఎవరు గెలిచినా ఎవరు పోయినా నేను గెలవాలి, నా కొడుకు గెలవాలి తప్పించి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి. ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించానన్నా. నిన్నన్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులు కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని. నా ఒకసారి ఆలోచించండి. నా పైన దాడి జరిగిన రోజు నెక్స్ట్ డే దాడిలో ఒక వ్యక్తిని ఎవరు మంగళంలో ఒక వ్యక్తిని కొట్టారని 37 మంది పైన భాస్కర్ రెడ్డి 307 కేసు పెట్టించాడన్న. చంద్ర నియోజకవర్గంలో నాయకులు, తిరుపతిలో ఉన్న హేమాం నాయకులు అందరి పైన కేసు పెట్టించాడన్న 307. 37 మంది. సీఎంఓ నుంచి, ఆ రోజున్న సీఎంఓ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ, ఆ రోజున్న ధనంజయ రెడ్డి గారి నుంచి కానీ, ఆ రోజున్న ఎస్పీ కృష్ణ పాటిల్ దగ్గర గారి నుంచి ఏ విధంగా కేసు పెట్టించాడు మీకు తెలుసు. కృష్ణ పాటిల్ గారు లేదా దాని తర్వాత ఉన్న ఎస్పీ గారు ఎవరో కానీ, అంటే పేరు మారొచ్చు. ఏ విధంగా మీకు 307 మా అందరి పైన పెట్టించాడు నా విషయంలో. నేను చచ్చి బతుకుతీ హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించి వచ్చేది ఆ వ్యక్తుల పైన 307 పెట్టించాడు. నీలాగా మేము చేసే వ్యక్తిత్వం కాదు. నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్. నేను అందువల్ల మిమ్మల్ని మేము పట్టించుకోం. నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీస్ అధికారి నిన్ను ఎప్పుడు పట్టించుకోరు. ఈ రోజు కూడా తిరుచానూరుకి నువ్వు బట్టలు ఇచ్చావు, ఏ పోలీస్ అధికారి నిన్ను పట్టించుకోవాలా. నువ్వేదో దీన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా మెప్పు పొందుకో కానీ ఈ విధంగా చేయొద్దు అన్న. వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ, గతంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి మీకు కూడా అన్నా, మీరు గుండెపైన చేయి పెట్టి ఆలోచించండి. ఆ బిడ్డకి జరిగింది అన్యాయమా కాదా మీరు ఆలోచించుకోండి. ఇది ఒకటే చెప్పదలుచుకున్నానన్నా. మేము వేరే వ్యక్తిగత దూషణ చేయము, వ్యక్తిగతం పోము. ఇది కూడా చెప్పదలుచుకోలే. ఇంక ఈరోజు దీనికోసం వచ్చాం కూడా చెప్పదలుచుకున్నా. సాక్ష్యాలు అనేది 100% ఉంటుంది. న్యాయం అనేది న్యాయ వ్యవస్థకి ఎవరు కానీ ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాపాడకుండా పోయేవాళ్ళు లేదు. అందరూ న్యాయ వ్యవస్థకి కాపాడుకుంటారు. న్యాయం కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళని కాపాడే పరిస్థితి న్యాయ వ్యవస్థ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా వద్దన్నా, ఇక్కడే చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో పక్కన రూరల్ ఎత్తుకోండి, పక్కన తిరుపతి అర్బన్లు ఎత్తుకుని, పక్కన ఉన్న చోట ఎత్తుకోండి, ఏ విధంగా బిల్డింగ్లు లేస్తా ఉంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ విధంగా హోటల్ నీ వల్ల హైవేలో నిలిచిపోయిన స్టార్ హోటల్స్ కూడా జరుగుతా ఉంది. ఈరోజు ఇంకొక 3 నెలలు 4 నెలలు ఓపెన్ అవుతా ఉంది.